సినిమాలో ఒక డిగ్నిటీని మెయింటైన్ చేసిన ఒక యాక్ట్రెస్గా చెప్పాలంటే ఆవిడ పేరు గుర్తొస్తుంది. ఆవిడే లయ. దేనివల్ల మీకు గ్యాప్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? సినిమా ఫీల్డ్లో అనగానే మీకు తెలుసు కదా, వాళ్ళు ఒక స్టిగ్మా ఉంటుంది, వాళ్ళని ఒక రకంగా రెగ్యులర్గా క్యారెక్టర్లు వచ్చేస్తే అప్పుడు ఏంటండి మీ ప్లానింగ్? వస్తాయో లేదో తెలియదు నాకు, అంటే నేను క్రియేట్ చేయట్లేదు కాబట్టి, నేను రాయట్లేదు కాబట్టి. ఏంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ట్రెండ్ మారి కొంచెం గ్లామరస్ వైపు వెళ్లాల్సి వస్తుంది, కంఫర్టబుల్గా అనిపించలేదు. సడన్ గా హౌస్ వైఫ్ అయిపోయేసరికి ఆ చప్పట్లు ఉండవు, మీరు ఎక్కడికైనా వెళ్ళగానే ఆ లై గారు వచ్చారని ఆ పరిగెట్టే వాతావరణం ఉండదు. సక్సెస్ కానీ ఇది కానీ ఈ పొగడతలు ఇవి. కానీ సౌందర్య గారు పోయిన తర్వాత మీరు ఆ ప్లేస్ కి వెళ్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అది నేను రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ తెలీదు లైఫ్ లో. ఇక్కడ నుంచి అక్కడికి కదా వెళ్ళాలి మనం, అది వెళ్ళలేకపోయాము. మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి అంతకన్నా ఎక్కువ వెళ్ళిపోయారు యూఎస్. మీకేమైనా స్పెసిఫిక్ గా ఇలాంటి క్యారెక్టర్లు నేను చెయ్యాలి అనే ఏదైనా స్పెసిఫికేషన్ ఉందా మైండ్ లో? మన అమ్మాయి అనే ఫీలింగ్ తో పాటు మీరు చేస్తున్న తమ్ముడు సినిమా నితిన్ హ్యాడ్ నో ప్రాపర్ హిట్స్. ఎలాగ మీ కామెంట్ ఏంటి సినిమా మీద, కథ మీద? ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ఫిలిం, కమర్షియల్ ఫార్ములాతో వచ్చిన ఫిలిం కాదు, బట్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్. అంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిది పెద్ద హిట్, ఆ టైటిలే ఒక రిస్కీ టైటిల్. దాని లెవెల్ ఏం తగ్గిస్తాము అని నేను అనుకోవట్లేదు. దాన్ని హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ 100% స్పెషల్ గెస్ట్. మంచి క్యారెక్టర్లు అంటే ఆ యాక్టర్స్ పేరే గుర్తొస్తుంది, మంచి సినిమాలు అంటే ఆ యాక్టర్స్ పేరే గుర్తొస్తుంది. అండ్ సినిమాలో ఒక డిగ్నిటీని మెయింటైన్ చేసిన ఒక యాక్ట్రెస్గా చెప్పాలంటే ఆవిడ పేరే గుర్తొస్తుంది. ఆవిడే లయ. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను ఆవిడ్ని సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ లయ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ మీడియాకి అండ్ ఇండస్ట్రీకి రెండిటికి ఉందండి. మీకు అనిపించట్లేదా? లేదండి, నాకు కూడా ఉంది. కానీ అంటే ఒక గ్యాప్ క్రియేట్ అయింది. మళ్ళీ ఎట్లా రావాలో కొంచెం అది కూడా వెతుక్కొని ఎలా రావాలో కొంచెం అక్కడ ఉండిపోవడం వల్ల, ఇక్కడే ఉన్నాను అనుకోండి మేబీ ఆ దారి సులభం అయ్యేదేమో. అక్కడ ఉన్నాను కాబట్టి కొంచెము ఎలా రావాలి, అసలు రావాలా వద్దా, అసలు మనం కావాలో వద్దో అసలు అని ఒక కన్ఫ్యూజన్లో చాలా రోజులు అలా అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఇలా తమ్ముడు ద్వారా ఇలా రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్, బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నౌ ఐ విల్ కంటిన్యూ మై జర్నీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీరు అన్నారు కదా ఒక గ్యాప్ క్రియేట్ అయింది అని, అది ఆర్గానిక్గా క్రియేట్ అయిందా లేకపోతే ఫోర్స్డా లేకపోతే కండిషనల్లా, తప్పించుకోలేని పరిస్థితులా? దేనివల్ల మీకు గ్యాప్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంటే అండి ఒకటి, సో ఇండస్ట్రీ ఇది అంటే కొంచెం ట్రెండ్ మారుతూ ఉండగా ఏమైందంటే నేను కూడా అప్పుడు అనుకున్నాను, ఓకే సరే మారుతోంది, మనం ఈ మారే ట్రెండ్లో క్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. కానీ ఈ లోపల మా అమ్మ వాళ్ళు కూడా ఏం ఫీల్ అయ్యారంటే, సరే మనం సంబంధాలు చూద్దాం, నెమ్మదిగా ఎప్పుడో అవుతాయి, ఒక 4-5 అంటే ఇండస్ట్రీలో అమ్మాయికి పెళ్ళి అవ్వడం కష్టం అనే ఫీలింగ్లో అందరూ ఉన్నారు. మా పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు, కొంచెం భయపడ్డారు కూడాను ఒక టైంలో. సో అందుకని వాళ్ళు భయపడుతూ, ఓకే ఇది అవ్వడానికి టైం పడుతుంది, సో ఇన్ని ఏళ్ళు మనకి పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి వెతుకుదాం, ఈ లోపల తను చేయాల్సింది చేస్తుంది అన్నట్టుగా అనుకునే టైంలో నాకు వచ్చిన మొదటి సంబంధమే ఓకే అయిపోయింది. సో అయిపోయినప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా థాట్ ఏంటంటే ఆయన చాలా మంచి, ఆయన చాలా ఫ్యామిలీ చాలా మంచిది, ఎవ్రీథింగ్ నన్ను చాలా సపోర్ట్ చేసే పర్సన్. నాకు అంటే ఏ విధంగానూ కంప్లైంట్స్ లేవు అసలు.
కానీ ఇప్పుడు ఒకటే ఒక కన్ఫ్యూజన్ ఇస్ యూఎస్లో ఉండాలి. యూఎస్లో అంటే అక్కడికి వెళ్ళాలి నేను. అంటే మా పేరెంట్స్ని వదిలేసి నేను ఒకటే డాటర్ని ఎలా అన్నీ వదిలేసి వెళ్ళాలి. సో అప్పుడు ఆ చాయిస్ తీసుకునేటప్పుడు నేను స్ట్రాంగ్గా చెప్పాను. సో మనిషి చాలా ఇంపార్టెంట్. మనిషి ఒకవేళ మనకి ఇక్కడే ఉంటాం, అన్నీ ఉంటాయి, కానీ మనిషి సరిగా లేదనుకోండి, కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇక్కడ ఉండి ఏమీ యూజ్ లేదు. సో మనిషి ఎక్కడున్నారో అక్కడికి వెళ్తాను, నాకు ఆ మనిషి ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నాను. ఆ డెసిషన్లో ఏమైందంటే అక్కడ ఉండాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ షఫల్ చేసి 2 పడవల్లో పెట్టలేకపోయి గ్యాప్ వచ్చిందండి. ఓకే. అంటే అప్పుడు మీరు మీ పేరెంట్స్ ఎందుకు అనుకున్నారండి సినిమా హీరోయిన్కి సంబంధాలు రావడం కష్టం? అంటే అది ఫేస్ చేశారా? కాదు, అలా కాదు. అంటే సినిమా ఫీల్డ్ అనగానే ఏంటంటే సినిమా ఫీల్డ్లో అనగానే మీకు తెలుసు కదా, వాళ్ళు ఒక స్టిగ్మా ఉంటుంది వాళ్ళని ఒక రకంగా. ఇప్పుడు గౌరవంగా చూసినా కూడా ఒక టైంలో అగౌరవంగానే అనుకునేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలకి గౌరవం ఉండదు అనేది ఒక ఫీలింగ్. మనం బిలీవ్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. మా పేరెంట్స్ బిలీవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం. కానీ బయట వాళ్ళు అలాగే చూడాలని లేదు. సో మనకు వచ్చే వాళ్ళు అలా చూస్తారో లేదో, అలా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. అందులో మళ్ళీ అన్నీ కలవాలి, అన్నీ సెట్ అవ్వాలి, అన్నీ అంటే చాలా చూస్తారు కదండి పెళ్ళి అంటే. అలా చాలా ఇంకా ఉన్నాయి. అంటే ఒక సో స్టాండర్డ్స్ ఏవో ఉన్నాయి, ఏవో చెక్ లిస్ట్ లాగా అవన్నీ సరిపోవాలి, అవన్నీ చూడాలి. సో అవన్నీ జరిగేసరికి అవుతుందో లేదు, అంటే కొంచెం టఫ్ అవుతుందని. ఇప్పుడు ఏంటంటే అన్నీ బాగున్నా, అన్నీ చక్కగా ఉన్నా కూడా, సింపుల్గా ఉన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అంత ఈజీగా, ఒప్పుకోవట్లేదు. అదేదో ఒక రీజన్ అవనండి చేసుకోవట్లేదు. సో ఏమంటున్నానంటే అలాంటి టైంలో ఇలా ఉన్నప్పుడు అలా థాట్ ప్రాసెస్ అలా ఉంటుందేమో బయట వాళ్ళది అనేది వాళ్ళ భయం. మనకి మనము ఎలా ఉన్నామో తెలుసు, వాళ్ళకి నా ఇండస్ట్రీ మీద నమ్మకం ఉంది కాబట్టి నన్ను పంపించారు. వాళ్ళు కాదు కదా డిసైడ్ చేయాల్సింది, అబ్బాయి తరపున వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని ఒక భయం ఉండేది. సో దానివల్ల టఫ్ అవుతుందని మాత్రం అనుకున్నారు. ఓకే. అంటే మీ వారు చాలా ఓపెన్ మైండెడ్, చాలా బ్రాడ్ మైండెడ్ అండి, చాలా ఓపెన్ మైండెడ్. ఆయనకి ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా రెస్పెక్ట్. అంటే మామూలు చదువు అని ఉండి, చదువు అంటే తక్కువ అని కాదు, చదువుతో పాటు ఇవన్నీ చేసాము అనేసి వాళ్ళకి ఒక స్పెషల్ ఇది మామ్ తెలుసా, ఎంత చేసిందో తెలుసా అందరికీ చెప్తూ ఉంటారు. మై వైఫ్ అంటే నేను చెప్తుంటే కొన్నిసార్లు అలా చెప్పకు, మళ్ళీ వాళ్ళు ఏదో ఒకలాగా అనుకుంటారు, మై వైఫ్ అని వేస్తావా అని వెళ్ళి చెప్పొద్దా అని చెప్తూ ఉంటాను. సో ఈజ్ లైక్ దాట్ అనమాట. ఆయన టేక్స్ ప్రైడ్. ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అనుకుంటారు. ఆయన సినిమా లేకపోతే అలా చూసే టైప్ కాదు. అంటే సంగీతంకి ఎలాగా రెస్పెక్ట్ ఉందో, ఒక డాన్స్కి ఎలా రెస్పెక్ట్ ఉందో, సినిమా కూడా అలాగే. ఎందుకంటే ఇన్ని ఆర్ట్స్ అన్నీ కలిపి ఒక ఫైనల్ షేప్ అది ఒక ఇల్యూజన్లోకి తీసుకెళ్తుంది. అది ఎక్కడ మనం చూడని ప్రపంచంలోకి తీసుకెళ్తుంది కాబట్టి. కరెక్ట్. సో అందుకని ఆయనకి చాలా రెస్పెక్ట్ అదంటే. అంటే సినిమాలు మనం చూసినప్పుడు మామూలుగా చూసేసి వచ్చేస్తాం, కానీ దట్ ఈస్ ద వరల్డ్, వీఆర్ గోయింగ్ టు డిఫరెంట్ వరల్డ్, ఇమాజినేటివ్ వరల్డ్. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ హౌ కుడ్ యూ కమ్ బ్యాక్? అసలు మళ్ళీ రావడం అన్నది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? నేను విజిటింగ్కి వచ్చినప్పుడు ఒక ఛానల్స్లో ఏదో 2-3 ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ క్లిప్పింగ్ చూసి సార్ కాల్ చేశారు, యూఎస్కి కాల్ చేసి ఆయన అడిగారు, చేస్తారా, కానీ ఇలా ఉంటుంది, ఇన్ని రోజులు ఉండాలి, మీరు వెళ్ళి రావడానికి కుదరకపోవచ్చు, మీ పిల్లలు మీరు చూసుకోగలరా, మీ పిల్లలు ఓకేనా, మీరు లేకుండా ఎలా మేనేజ్ చేస్తారు, మీరు వర్క్ అప్పుడు నేను ఐటీలో కూడా వర్క్ చేసేదాన్ని. సో వర్క్ ఎలా చేస్తారు మీరు, మరి జాబ్ మానేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఓకేనా, అలా అన్నీ అడిగిన తర్వాత అవన్నీ ఓకే అనిన తర్వాత సార్ ప్రొవైడెడ్ క్యారెక్టర్ చాలా బాగుంటే ఇవన్నీ ప్రాబ్లం లేదండి, ఇవి నేను మేనేజ్ చేస్తానని చెప్పడంతో ఆయన అప్పుడు ఒక 5 minutes చెప్పడం జరిగింది. ఆ 5 minutesలోనే చాలా ఇంప్రెసివ్గా ఉందండి. సో వెంటనే నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను అన్నాను. ఫోటో సెషన్స్ అన్నీ చేశారు అక్కడ. 2 whole nights లేచుండి, ఇక్కడ నైట్ టైంలో, అక్కడ డే టైం కదండి, అక్కడ
ఫోటో సెషన్స్ అన్నీ చేసి మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీశారు, ఆయనే తీశారు నాకు ఓ పేషెంట్స్ చూస్తూ మధ్యలో. బికాజ్ మాకు ఇంకా నేను కూడా ఆఫీస్కి లీవ్ పెట్టాను, ఆయన అక్కడికి హాస్పిటల్కి వచ్చే అన్నారు. సో అక్కడ మధ్యలో గ్యాప్లో తీస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నాం. ఆయన కరెక్షన్స్ చెప్తే మళ్ళీ తీసి అలా 2 days మొత్తం సెషన్ చేసిన తర్వాత అండ్ ఈ సెడ్ గెయిన్ వెయిట్ ఒక ఫస్ట్ 5 kgs, తర్వాత ఒకటి 2 kgs, తర్వాత 2 kgs, తర్వాత 1 kg, అలా అలా స్లోగా గెయిన్ అవ్వమన్నారు. ఒక 6 weeksలో అగ్రెసివ్గా తిని ఐ హ్యాడ్ టు గెయిన్ వెయిట్ 10 kgs అండి. సో అది కూడా తగ్గుతారు. అవునవును తగ్గుతారు. అంటే హీ ఫెల్ట్ లైక్ నా ఫేస్ ఫీల్స్ బెటర్ వెన్ దర్ ఇస్ కొంచెం వెయిట్ ఆన్ మై ఫేస్ అని. ఎగ్జాక్ట్లీ. సో లేకపోతే ఇలా అంత అంటే మరీ స్కిన్నీగా ఉంటే ఇవన్నీ రింకల్స్ లాగా అలా అనిపిస్తాయని. సో హీ వాంటెడ్ మీ టు పుట్ ఆన్ వెయిట్. సో హీ వాస్ చెక్కింగ్. తర్వాత ఎవ్రీ 5 kgs తర్వాత మళ్ళీ ఒక ఫోటో సెషన్ చేసి ఓకే ఇది ఇంకా సరిపోదు, ఇంకొక 2 kgs, ఇంకొక 2 kgs, తర్వాత ఇంకొక 1 kg అలా అని పెరుగుతూ ఉన్నాను. సో ఆయన చెప్పినట్టుగానే చేశాను ఎవ్రీథింగ్. మీ హస్బెండ్ సపోర్ట్ చేయడం గొప్ప విషయం. మళ్ళీ రీ ఎంట్రీకి కూడా. అవునండి, అవునవును. అంటే మేము ఎందుకు మాట్లాడుకున్న పిల్లలు వీళ్ళందరూ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు అని అనలేదు, ఒక్కసారి కూడా అనలేదు. ఏముంది నువ్వు చేస్తావు కదా, నువ్వు చెయ్యి, మంచిగా వచ్చినప్పుడు చెయ్యి, మేమేం మేనేజ్ చేసుకుంటాం, ఏం పర్లేదు. మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా? మా పిల్లలు అంటే నేను షూట్ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మాయి 9th grade అనుకోండి, ఇప్పుడు 11th grade. ఓ సో అది అప్పుడు 9th grade. సో 2 years బ్యాక్ స్టార్ట్ చేసాము. అప్పుడు మా అబ్బాయి ఏమో 7th grade, ఇప్పుడు 9th gradeకి వచ్చాడు. సో అంటే పర్వాలేదండి వాళ్ళకి. అంటే ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను, సడన్లీ మీటింగ్లో ఉంటాను. వాళ్ళకి ఆకలి వేస్తే సడన్గా మీటింగ్ డ్రాప్ చేసి నేను ఏదో చేసే పొజిషన్లో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఇంట్లోంచే వర్క్ చేస్తాను, కానీ కొన్నిసార్లు వెంటనే కాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, వెంటనే పెట్టలేకపోవచ్చు. సో అలాంటి టైంలో వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు తీసుకుని వాళ్ళే ఫాస్ట్ ఫుడ్స్ చేసుకునేలాగా మైక్రోవేవ్లో ఎలా చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకోవచ్చు అనే స్మాల్ ఫుడ్ వాళ్ళే చేసుకుంటారు. పాస్తా, మ్యాకరోనీ, చీజ్, నూడిల్స్, తర్వాత శాండ్విచ్లు, తర్వాత బర్గర్ విత్ వెజీ ప్యాటీ ఫ్రోజన్. అమెరికాలో అంటే అది ఈజీ కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి అవన్నీ మొదలెట్టారు. అవును. సో అవన్నీ వాళ్ళు అంటే నేను వచ్చి ఏదైనా పెట్టే లోపల వాళ్ళు అవన్నీ చేసుకోగలరు. వాళ్ళు చేసుకుని తినడం వాళ్ళకి అలా అంటే వాళ్ళకి మా మీద డిపెండెన్సీ లేకుండా, మా మీద పెద్ద డిపెండెన్సీ ఏంటంటే క్లాస్ తీసుకెళ్ళి రావడమే, తీసుకెళ్ళి డ్రాప్ చేసి తీసుకురావడమే పెద్ద డిపెండెన్సీ అది. అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఎలాగో అది మేము ఎనీ టైం ఎనీ ఏజ్లో ఏ స్టేజ్లో ఉన్నా మేము ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి. సో అది దానికి ఏజ్తో సంబంధం లేదు. సో అది వాళ్ళు రేపు కాలేజ్కి వెళ్ళిపోయినా మేము చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు అన్నీ షేర్ చేసుకొని మేము చేయాల్సి వస్తుంది. సో అది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. సో ఏంటంటే వాళ్ళు చదువుకోగలరు వాళ్ళ ఓన్గా. సో ఇప్పుడు ఓన్లీ డ్రైవింగ్ అది కూడా మా అమ్మాయి చేస్తుంది ఇప్పుడు. మా అబ్బాయే ఇంకొక 2 years ఇంకొక 2 years పడుతుంది. వెరీ నైస్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి మీకు రెగ్యులర్గా క్యారెక్టర్లు వచ్చేస్తే అప్పుడు ఏంటండి మీ ప్లానింగ్? అంటే నేను బ్యాలెన్స్ చేయగలను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉంటాను. అంటే కాకపోతే ఏంటంటే నేనేమనుకుంటున్నాను అంటే మరీ చిన్న రోల్స్ కాకుండా కొంచెం సిగ్నిఫికెంట్గా కనిపించేటట్టు ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉన్న రోల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సిగ్నిఫికెంట్ రోల్స్ అనేవి ప్రతిసారి అంత బ్యాక్ టు బ్యాక్ అంత ఇదిగా వస్తాయని అది కూడా నేను చూస్తున్నట్టుగా ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు నాకు. అంటే నేను క్రియేట్ చేయట్లేదు కాబట్టి, నేను రాయట్లేదు కాబట్టి వస్తే డిఫరెంట్. బట్ ఏంటంటే అంత బ్యాక్ టు బ్యాక్ అనేది వస్తాయో లేదో తెలియదు. సో అందుకని గ్యాప్ వస్తుందని అనుకుంటున్నాను మధ్యలో. సో వెళ్ళి బ్యాలెన్స్ చేయొచ్చు అని అనుకుంటున్నాను, మేనేజ్ చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు ప్రస్తుతానికి అనుకుంటున్నారు. యా. సో అది కానీ అలా కాకుండా ఏమైనా ఉంటే అప్పుడు మేము ఎప్పుడు టికెట్ డెసిషన్ అండి, వాళ్ళు రావడమా మేము వెళ్ళడమా ఏంటి, వాట్ ఈస్ ఇండియా రావడమా అమెరికా వెళ్ళిపోవడం. అవునవును, అప్పుడు డెసిషన్ ఉంటుంది. బట్ కాకపోతే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండి. ఐ థింక్ వాళ్ళు సపోర్టివ్గానే ఉంటారు ఎప్పటికీ.
సో ఐ థింక్ బ్యాలెన్స్ చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. మా పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం వాడు కూడా డ్రైవ్ చేసేస్తే ఇంకా ఇంకా చాలా డ్రైవింగ్ ఈజీ ఒకటే అయిపోతుంది. ప్రాబ్లం. వాడు ఇప్పుడు ప్రస్తుతానికి వాడికి డ్రైవింగ్ మా అమ్మాయి దింపి తీసుకొస్తూ ఉంటుంది స్కూల్కి. ఓ తను కూడా స్కూల్కి అక్కడ కూడా లాంగ్ డిస్టెన్సెస్ ఉంటాయి కదా in general. పర్వాలేదండి. అంటే కొంచెం మనం నడుచుకుని వెళ్ళేటట్టుగా ఉండవు. ఉండవు. సో కానీ కార్లో వెళ్ళాల్సి వస్తుంది అన్ని చోట్లకి. Correct. వాళ్ళు కావాల్సినవి ఏమైనా గ్రోసరీస్ వాళ్ళకి కావాల్సినవి ఏమైనా అయిపోతే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కూడా. ఓ ఇంకే బాగా ట్రైనింగ్ ఇచ్చారు. బాగానే ఇండిపెండెంట్ గానే ఫస్ట్ నుంచి చూసానండి. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీరు ఇందాక మొదట్లో మాట్లాడుతున్నప్పుడు ట్రెండ్స్ చేంజ్ అయినప్పుడు మేము టుక్ ఎ డెసిషన్ అని ఒక మాట అన్నారు మీరు. అవునవును. ఏంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ట్రెండ్స్? నేను ఇబ్బంది ఏం పెట్టలేదండి. అంటే బట్ ఏమంటే కానీ మ్యాచ్ కానీ ట్రెండ్స్ అంటే ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఇప్పుడు సౌందర్య గారు నేను వచ్చినప్పుడు ఏమైందంటే సౌందర్య గారు టాప్లో ఉన్నారు. సో ఏమైందంటే ఆవిడ చేసే రోల్స్ లాంటివి మాకు కూడా అవి క్యాస్కేడ్ అయ్యి మాకు కూడా వచ్చాయి. మేము కూడా అలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేసేటట్టు మాకు కూడా ఆమని గారు కానివ్వండి వీళ్ళందరూ చేసిన రోల్స్ లాంటివి మాకు కూడా వచ్చేవి నెక్స్ట్ ఫేజ్లో. సో వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఎండ్ వచ్చేస్తున్నప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం అది ఆ ట్రెండ్ మారి కొంచెం గ్లామరస్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇట్ ఇస్ ట్రెడిషనల్ కొంచెం గ్లామర్గా ఉంటే బాగుండు అనే ఒక ట్రెండ్కి వెళ్తున్నప్పుడు క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొన్నిసార్లు ఏమవుతుంది క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొంచెం మన స్టైల్ కాదు కదా, అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. సో నాకేంటంటే అది క్యాచ్ చేయడము నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు. అది తప్పని కాదు, ఇది కాదండి. జనాలు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, సౌందర్య గారి తర్వాత లయ అనే పేరు ఒకలాంటి పేరు నాకు ఇచ్చారు. సో అది నేను నిలబెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఆ ర్యాట్ రేస్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డ్యామేజ్ మై ఇమేజ్ అని అనిపించింది నాకు కొంచెం. సో కొంచెం ఇబ్బందిగా అవుతోందేమో. అలా అని ప్రొడ్యూసర్స్ని మనం ఏమి చేయలేము కదా, మనం చేయలేకపోతే చేయలేమని చెప్పాలి, వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు. కానీ మనం దిగి మళ్ళీ ఇలా చేయలేము అలా చేయలేము అని కండిషన్స్ పెట్టి ఇలా చేయలేము కాబట్టి సో ఓకే సరే ఎన్ని రోజులు స్విమ్ చేయగలమో చూద్దాము. ఐ థింక్ ఈ లోపల టైం పడుతుంది పెళ్లి సంబంధాలు రావడానికి అన్ని చేయడానికి. సో అప్పుడు డెసిజన్ తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం, కానీ అది వెంటనే అయిపోయింది. అంటే మరి అప్పుడు కొన్ని సినిమాలు ఏమైనా వదిలేయడం గట్రా జరిగిందా అలాంటివి? అంటే లేదండి, అసలు నా దగ్గర కూడా రాలేదు. ఓకే, నా దగ్గర వరకు కూడా రాలేదు. 1-2 ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు చెప్తూ ఉండగానే కొంచెం అర్థమవుతూ ఉంది ఇది మనకు చేయలేము అని. సో కానీ అప్పుడు మలయాళం చేస్తున్నాను. లాస్ట్ 1 year కొంచెం మలయాళంలో కొంచెం బిజీ అవుతూ ఉన్నా అప్పుడే. కాకపోతే ఇది ఇలా పెళ్లి సంబంధం రాగానే అన్ని డ్రాప్ చేసాను, బికాజ్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి డ్రాప్ చేసేసాను. సో మధ్యలో ఈ వెళ్ళే లోపల వీసా ప్రాసెస్లో కొన్ని టీవీ షోస్ అన్నీ కూడా చేశానండి. కొన్ని మెగా బంగారం మీకోసం అని చెప్పి బ్లాక్ అని ఒక టీవీ షో వేర్ సింగర్స్ బ్లైండ్ పీపుల్ సింగింగ్ లైక్ పాడుతా తీయగా ఫర్ బ్లైండ్ పీపుల్. సో అది చాలా బాగా కూడా వెళ్ళింది. సో బ్లాక్ అనే షో, ఇలా రకరకాల డాన్స్ షోస్ సితారా టీవీలో, అప్పుడు సితారా టీవీ ఉండేది. సో అలా అంత చేసాం అప్పుడు. సో ఈలోగా మ్యారేజ్ అయిపోవడం వెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు అప్పుడు ఈ స్వయంవరం ఆ సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ సినిమా అనేది మీరు అనుకున్న హీరోయిన్స్ ఆ ట్రెండ్స్ మారడమే కాకుండా అసలు ఇప్పుడు సినిమావే కంప్లీట్గా మారిపోయింది. అవునండి, తప్పకుండా మీరు చెప్పింది 100% కరెక్ట్. అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే దట్ విజువలైజింగ్ థింగ్ కానివ్వండి, ద టేకింగ్ ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్లో చేంజ్ వచ్చేసింది. కథ మోడల్ అన్ని మారిపోయింది. ప్రెజెంటేషన్, యాక్టింగ్, డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ మారిపోయింది. అదే మీరు అనుకున్న అంటే ఆ టైంలో వచ్చిన చిన్న గ్లామర్ ఉండి లేకపోతే ఎక్స్పోజింగ్ లేకపోతే ఈ స్కిన్ షో అలాంటివి ఇప్పుడు అసలు లేవండి. ఇప్పుడు అంతా బాగా ఈవెన్ యంగ్ డైరెక్టర్స్ ఆల్సో
ఆర్ థింకింగ్ ఇన్ ఎ వెరీ మోస్ట్ ఎఫెక్టివ్ వే. అవును. మంచి కథలతో వస్తున్నారు, మంచి ఆ కథలు రోలే కనిపించాలి కానీ యాక్టర్స్ కనిపించకూడదు అన్నట్టుగా ఇప్పుడు అందరి పర్ఫార్మెన్స్ కూడా ఆ లెవెల్లోకి స్టాండర్డ్కి వెళ్ళిపోయింది. పర్ఫార్మెన్స్ ఎవ్రీబడి హ్యాస్ టు బి అ పర్ఫార్మర్ ఇక్కడ ఈ మధ్య ఉండాలంటే. సినిమాలు అయ్యో అన్నీ చూసాను అంటే నేను సడన్గా చెప్పలేకపోవచ్చు. పుష్ప చూసాను, హిట్ 3 చూసాను, కోర్ట్ చూసాను, సంక్రాంతికి వస్తున్నాం చూసి డాకు మహారాజ్ చూసాను. ఎవ్రీథింగ్ అంటే మేబీ మధ్యలో ఏమైనా మిస్ అయ్యానేమో పేర్లు కానీ బట్ మేజర్ ఫిల్మ్స్ అన్ని చూసాను. ఓటీటీలో మళ్ళీ ఎక్స్ట్రా చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ పెర్ఫార్మర్ కాకపోతే నిలబడలేరు ఇప్పుడు అని. అవునండి, కదా, అవును. ఎందుకు అన్నారన్నమాట? ఎందుకంటే అండి నేను చూస్తున్నాను, ఈ చిన్న ఆర్టిస్ట్ అని కాదు, పెద్ద ఆర్టిస్ట్ కాదు, అందరూ పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి. అందరూ డిఫరెంట్గా కనబడుతున్నారు. ఈ సినిమాలో కనిపించినట్టు ఆ సినిమాలో కనిపించట్లేదు. ఓ ఈవిడేనా అందులో ఉంది, ఓ ఎంత డిఫరెంట్ అన్నట్టు. ఇదివరకు అలా కాదు, మేము ప్రతి సినిమాలోనూ కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉండేవాళ్ళం. సో ఇప్పుడు అలా కాదు, ఏ సినిమాకి ఆ సినిమాకి డిఫరెంట్గా కనిపించాలి, డిఫరెంట్ లుక్, అది లుక్ టెస్ట్ అని చెప్పి లుక్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది ఇదివరకు ఓన్లీ మెయిన్ లీడ్స్కి ఉండేది, లేకపోతే విలన్కి ఉండేది మ్యాక్సిమం. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఎవ్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్కి కేర్ తీసుకుంటున్నారు. లుక్ వైజ్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, ఎక్కువ సటిల్గా చేస్తున్నారు, ఎక్కువ రియాక్షన్స్ ఇవ్వట్లేదు. సో చాలా చాలా మార్పు వచ్చింది అని అండ్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. మరి అంతసేపు కెమెరా వాళ్ళ ఫేస్ మీద ఉన్నప్పుడు మరి పర్ఫార్మర్ కాకపోతే ఇప్పుడు అసలు ఉండలేరు. సో ఇప్పుడు చాలా చాలా ఇంప్రూవ్ అయింది, పర్ఫార్మెన్స్ స్కేలే పెరిగిపోయింది. ఓకే, ఇప్పుడు మీరున్న ఈ ఫ్రేమ్లో ఫిట్ అవుతానని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా అండి, అది నేను ఎప్పుడూ బిలీవ్ చేస్తాను దట్ ఐఎమ్ అ హార్డ్ వర్కర్, ఐఎమ్ లర్నర్, క్విక్ లర్నర్. అండ్ నేను ఎప్పుడు ఐ వాంట్ టు బి లర్నింగ్ ఫేజ్లోనే అనుకుంటాను. ఓకే ఇది రాలేదా, ఇది రాకపోతే ఏంటి, ఓ వాళ్ళు ఎలా చేస్తారు, సమ్ లర్నింగ్, ఎవ్రీథింగ్ నుంచి గుడ్ తీసుకునే టైప్, గ్రాస్పింగ్ టైప్, ఆర్ ఐ వాంట్ టు నో, ఓ వీళ్ళు ఎలా చేస్తున్నారు అలా. సో క్యూరియస్ టైప్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఐ కెన్ డెఫినెట్లీ డూ గుడ్. వెరీ నైస్. అయితే ఈ మీ హీరోయిన్స్కి ఎవరైతే అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మీ పడికట్టులో మీరుండి తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయ్యి మళ్ళీ మ్యారేజ్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఇలాగా ఇచ్చినప్పుడు ఈ డిఫరెంట్ ఫేజెస్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయండి. మొదట కెరీర్లో ఒకటి, తర్వాత ఇప్పుడు సినిమా హీరోయిన్గా మీరు ఇన్ని లాంగ్వేజెస్లో చేస్తూ సడన్గా హౌస్ వైఫ్ అయిపోయేసరికి ఆ చప్పట్లు ఉండవు, ఆ నోట్ల కట్లు ఉండవు, ఇంటర్వ్యూలు ఉండవు, మీరు ఎక్కడికైనా వెళ్ళగానే ఆ లైగారు వచ్చారని ఆ పరిగెట్టే వాతావరణం ఉండదు. ఇది అసలు మీరు డైజెస్ట్ అయిందా మీకు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత? సోలో లైఫ్ కదా అక్కడంతా అమెరికా. అవును అంటే కొంచెం అంటే మిస్ అయిన మాట వాస్తవమే కానీ బట్ పెద్ద ఎక్కువ అవ్వలేదు. ఎందుకంటే నేను మైండ్ ట్యూన్ చేసుకున్నాను. బికాజ్ నేను చూశాను, నేను సినిమా ఫీల్డ్లో ఉండగానే నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే దట్ సీనియర్స్ని ఎలా చూస్తున్నారు మా సీనియర్స్ని చూసే విధానంలో చాలా తేడా వచ్చింది. అంటే వెన్ యు ఆర్ ఇన్ లైమ్ లైట్ నిన్ను బాగా చూసుకుంటున్నారు, అదే పర్సన్ వాళ్ళు కూడా ఇదివరకు లైమ్ లైట్లో ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద లైమ్ లైట్లో లేరు కానీ వాళ్ళని అంత బాగా చూసుకోవట్లేదు. ఈ డిఫరెన్స్ నేను అప్పుడు గమనించాను. సో అనుకున్నాను, సో నాకు ఇదే ఒకటి వస్తుంది ఇప్పుడు కాబట్టి ఎప్పుడప్పుడు వస్తుంది. సో అంటే పెద్ద ఆర్టిస్టులు కూడా ఇవి ఫేస్ చేసి ఉంటారు. సో మనము డౌన్ఫాల్లో కానివ్వండి, లేకపోతే టోటలీ ఎగ్జిట్ అవుతున్నప్పుడు కానివ్వండి, ఇలాంటి ఫేజుల్లో ఇవి అవుతాయి అని నేను ముందుగానే కొంచెం నేను రీడ్ చేసిన తర్వాత అనుకున్నాను, ఓకే ఈ సక్సెస్ కానీ ఇది కానీ ఈ పొగడతలు ఇవి మన హెడ్కి వెళ్ళకూడదు. ఓకే చెప్తున్నారు కాబట్టి రెస్పెక్ట్ఫుల్గా విల్ బీ నైస్, కానీ అది హెడ్కి మాత్రం తీసుకోవద్దు అని నేను ఫిక్స్ అయ్యాను. ఆ హెడ్కి తీసుకోకపోవడం వల్ల ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ అనమాట. కొంచెం ఓన్లీ థింగ్ ఇస్ వెళ్ళంగానే ఏమి చేయకుండా ఉండడం అనేది నాకు లైఫ్లో ఎప్పుడూ చేయలేదు. సో ఏమి చేయకుండా ఏంటి అంటే ఏం చేస్తున్నాను అంటే వంటలు చేసుకోవడం, పనులు చేసుకోవడం, ఇల్లు తుడుచుకోవడము, హస్బెండ్ని చూసుకోవడము, ఇవి పనులే, ఇవి చేస్తాము. చేసాక కూడా చాలా టైం ఉంటుంది. ఇంకా ఏం అంటే ఆ టైం ఉంటుంది చూసారా, ఆ టైంలో నాకు అనిపించేది
ఈ టైం అంతా ఏం చేస్తున్నాను నేను అని. సో హౌస్ వైఫ్లు ఎక్కడ చేసే జాబ్ తక్కువ అని అనట్లేదు, ఏమనట్లేదు. బట్ కానీ థింగ్ అది చేసాక కూడా నాకు టైం ఉంది చూసారా, ఆ టైం వేస్ట్ చేసేస్తున్నానని ఫీల్ అయ్యేదాన్ని నేను. ఓకే. సో అదొకటి ఫీలింగ్ పోవడానికి చాలా చాలా డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసేదాన్ని. తర్వాత ఫైనల్గా 2 పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు ఐటీ జాబ్కి జాయిన్ అయ్యాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు ఆ ఫస్ట్ స్పెల్ ఉంది కదా, మీరు హీరోయిన్ గా రావడం, కొన్ని సినిమాలు చేయడం, అవునండి. ఆ స్పెల్ గురించి కనుక ఇప్పుడు ఆలోచించుకుంటే మీకు ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు ఆ స్పెల్, వర్ యూ కంఫర్టబుల్ ఆల్ ద వైల్? అప్పుడు ఆ టైంలో మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారా? అప్పుడు విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. అవునండి, ఉండేది. కాకపోతే ఏంటంటే మనం కావాలి, మనం ఏదో అవ్వాలి, మనము ఒక రేంజ్కి వెళ్ళాలి అని ట్రై చేసే వాళ్ళకి ఒక ప్రెషర్ ఉండేది. ఇప్పుడు అలా చేయలేదు, అది ఆటోమేటిక్గా వచ్చింది. అలా ఆటోమేటిక్గా ఫస్ట్ ఫిల్మ్ కూడా హిట్ అయిపోయింది. సో అక్కడి నుంచి ఐ డోంట్ హ్యావ్, అంటే నేను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. హిట్ అయిన తర్వాత చాలా అంటే డెసిషన్స్ తీసుకోవడంలో మాకు తెలియలేదు. కొన్ని మనము అంటే ఎవరినైనా అడగాలంటే ఎవరు తెలీదు. సో ఏదేదో చేయాలి అనుకొని ఏదో చేసేసాం. అంటే అది ఐ డోంట్ నో అందరూ ఫేస్ చేస్తారో లేదో తెలీదు, మేమేమైతే చాలా ఫేస్ చేసాం. సో నాకు తెలియక చాలా రోజుల వరకు తెలియక, కొంచెం తెలిసేసరికి ఆల్మోస్ట్ టైం అయిపోతూ ఉంది అప్పటికి. సో అది కొంచెం ప్రాబ్లం. కానీ గట్టిగా మంచి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ గుణశేఖర్ గారు కానివ్వండి, సుబ్బారావు గారు, అదే సో ప్రేమించు సినిమాకి కానివ్వండి, ఇలా మనోహరంకి కానివ్వండి, ఈ సినిమాల ద్వారా మళ్ళీ నిలబెట్టారు. మనసున్న మహారాజు ఇవన్నీ చేసి కొంచెం నిలబెట్టారు, లేకపోతే అది కూడా ఉండేది కాదేమో. సో కొన్నిసార్లు తెలియక వి మేడ్ మిస్టేక్స్. కాకపోతే ఇప్పుడు అందరూ అలా లేరు. ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్గా వస్తున్నారు, అందరూ వేరేగా వస్తున్నారు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసుకుందామన్నా దేర్ ఆర్ ఆప్షన్స్. గూగుల్ ఉంది అవన్నీ దే కెన్ రీడ్, ఏమవుతోంది ఎవరిని అడగచ్చు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ అప్రోచబిలిటీ. అన్ని రకాలుగాను ఇప్పుడు చాలా బాగుంది. అదే మీరు అప్పట్లో ఒక మేనేజర్ని పెట్టుకోవడం కానీ, ఒక పిఆర్ కానీ ఏమీ లేదు మీకు అప్పుడు కూడా? ఉండేది కానండి, పెద్ద అదేమి మాకు వర్కౌట్ అవ్వలా. అది వచ్చేవి, ఆయన మాట్లాడి పెట్టేవాళ్ళు. కానీ దానివల్ల కాన్ఫ్లిక్ట్స్ కూడా కొన్ని 2-3 అయ్యేవి. సో అందుకని ఇంకా మేము ఆ పద్ధతికి వెళ్ళలేదు. అయ్యేది. ప్లస్ ఆల్సో ఏంటంటే ఆయన చెప్పేది వినకపోతే ఆయన మళ్ళీ కోపం వచ్చేది. బికాస్ మేము బిగినింగ్, నేను చెప్తున్నాను మీరు వినరేంటి అంటారు. అంటే కాకపోతే అఫ్ కోర్స్ ఆయన చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు, మాకు తెలియకపోవచ్చు, అవన్నీ అయి ఉండొచ్చు. కానీ ఫైనల్ డెసిషన్ మాకు కూడా ఉండాలి కదా ఒకటి అనేది మా ఫీలింగ్ అనమాట. సో అలాంటి డామినేటింగ్ కానీ అలా కొంచెం మమ్మల్ని చూసే డామినేట్ చేసేవాళ్ళం. సో కొంచెం ఇష్యూస్ అయితే ఫేస్ అయ్యాను. కాకపోతే మేజర్ ఇష్యూ నాకు, ఇవన్నీ పక్కన పెడితే అండి, మేజర్ ఇష్యూ నాకు అయితే ఇప్పుడు ఏంటి, ఈ సినిమా హిట్ అయిపోయింది, ఇప్పుడు నేను చదువు కంటిన్యూ చేయాలా, సినిమాలు కంటిన్యూ చేయాలా, మళ్ళీ అదే జంక్షన్లో పడతాం. సో ఎప్పుడు వీ డోంట్ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్, అంటే మనం ఓన్ చాయిస్లు తీసుకోవడానికి. బికాస్ మనం రెండు ఇంపార్టెంటే ఎలా అని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ అందరూ డైరెక్టర్స్ చాలా హెల్ప్ చేశారు. నేను ఒక్కరోజు టైం ఉన్నా విజయవాడ వెళ్ళి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి అటెండెన్స్ కోసం వెళ్ళేదాన్ని. సో మళ్ళీ మీ వాళ్ళు నువ్వు సినిమాల్లోకి వెళ్ళి ఒక రోజుకి వస్తావు ఇక్కడికి, అక్కడ కూడా ఉంటుంది కదా రెసిస్టెన్స్? కాలేజ్లో రెసిస్టెన్స్ అంటే అండి లేదు, వాళ్ళు దే డిడ్ంట్ సే ఎనీథింగ్. బట్ కానీ వాళ్ళు రూల్స్ బెండ్ చేయలేరు, వాళ్ళు అటెండెన్స్ ఇవ్వలేరు. సో అటెండెన్స్ ఇస్తారు అంటేనే నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. సో నేను ఇంటర్మీడియట్ మొత్తం చదివాను, తర్వాత ఎంసెట్ రాశాను. ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చిన తర్వాత EEEలో జాయిన్ అయ్యాను, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో. సో అక్కడికి ఒక 1 year కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంటర్నల్స్ అన్నీ క్లియర్ చేశాను, అన్నీ ప్రాక్టికల్స్ అన్నీ చేశాను, ఆ డ్రాయింగ్స్ అన్నీ వేశాను, ఎవ్రీథింగ్ ఐ క్లియర్డ్. కానీ నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ అటెండెన్స్, షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్. అది అటెండెన్స్ ఇస్తారు అని ముందే అడిగి మేము పర్మిషన్ తీసుకున్న తర్వాతే అసలు జాయిన్ అయ్యాను నేను ఇంజనీరింగ్కి. కాదు కానీ మేము ఇవ్వలేము, ఇప్పుడు మీకు ఇస్తే అందరికీ ఇవ్వాలి అని చెప్పి నాకు ఇవ్వలేదు. బట్ ఐ హ్యావ్ అ రీజన్ వై ఐ డెంట్ అటెండ్. నాకు రీజన్ ఉంది, వాళ్ళు అటెండ్ అవ్వడానికి రీజన్ లేదు.
అటెండ్ అవ్వకపోవడానికి వాళ్ళకి రీజన్ లేదు. అటెండ్ అవ్వకపోవడానికి కాలేజ్కి వాళ్ళకి రీజన్ ఏమీ లేదు. మరి నేను వాళ్ళు ఒకటే ఎలా అవుతామని నేను కొంచెం ఆర్గ్యూ చేశాను కానీ ఇంకా ఐ కుడెంట్ విన్. సో ఇంకా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవమన్నారు. అదే మీరు అటెండెన్స్ లేదనుకోండి, మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ క్లియర్ చేసుకోవచ్చు కావాలండి. కానీ అటెండెన్స్ లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి. ఇది నాకు అసలు జస్ట్ అన్ఫేర్ లాగా అనిపించింది. మార్క్స్ లేకపోతే కదా ఫస్ట్ ఇయర్ చదవాలి అని నా అంటే మై కామన్ సెన్స్ ఇస్ సేయింగ్ దట్ అనమాట. సో నాకు ఆ కాన్ఫ్లిక్ట్ నేను ఒకటే ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ అని. అప్పుడు ఏం చేశారండి? అప్పుడు ఇంకా నేను చెప్పాను, నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్ కాదు, నాకు మార్క్స్ తక్కువ, ఇంటర్నల్స్ అన్నీ పాస్ అంటే వాళ్ళకి కావాల్సిన 75%, నాకు 85% వచ్చింది ఇంటర్నల్స్లో బాగానే ఉంది. ఇంకా మీకు ఫైనల్స్ ఎగ్జామ్స్లో రాలేదనుకోండి, ఐ విల్ స్టడీ ఫస్ట్ ఇయర్ అగైన్, నో ప్రాబ్లం. అటెండెన్స్ లేదని ఫస్ట్ ఇయర్ నేను ఎందుకు చదవాలి అని నేను అప్పుడు ఏమన్నారు వాళ్ళు? రూల్స్ అండి, అంతే. స్పోర్ట్స్ వాళ్ళకి మళ్ళీ ఉంది అంటే దే ప్లే ఫర్ ది కాలేజ్, ది ప్లే ఫర్ ది ఇన్స్టిట్యూషన్. మీరు ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసేది ఇన్స్టిట్యూషన్ కోసం కాదు, అంటే ప్లే ఫర్ ద కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే దే ప్లే ఫర్ దెమ్సెల్వ్స్ కూడా అవ్వచ్చు. ఓకే, అంటే దే ప్లే ఫర్ ఇండివిజువల్ కూడా వాళ్ళు సక్సీడ్ అవ్వచ్చు. లైక్ చెస్ అనుకోండి, ఇవన్నీ ఇండివిజువల్ గేమ్, కాలేజ్ తరపున వెళ్ళొచ్చు, కాలేజ్ కాకుండా మామూలుగా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళందరికీ దే ఆర్ గివింగ్. అంటే ఇది స్పోర్ట్స్కి ఇచ్చిన రికగ్నిషన్ దీనికి లేదా అనేది ఒక ఆల్వేస్ నేను చేసేది యూస్ఫుల్ పని కదా, ఎందుకు ఇవ్వరు నాకు అటెండెన్స్? ఎవరికి యూస్ఫుల్ అంటారు అది? అంటే నేను చేసేది వేస్ట్, మీకు యూస్ఫుల్, అది కాలేజీకి కాదు. కాలేజీకే యూస్ఫుల్ అని అనుకుంటే అప్పుడు కష్టం కదండి. దట్ ఇస్ సెల్ఫిష్నెస్ కదా. మనం సాధించడానికి వెళ్తున్నప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా హెల్ప్ చేయాలి కదా, సపోర్ట్ చేయాలి నేను అనుకుంటున్నాను. అంటే మనం చేసేది యూస్లెస్ పని అయితే కాదు కదా అని నా ఫీలింగ్. అంటే నేను ఇప్పుడు ఎగ్గొట్టే సినిమాలు చూడడానికి వెళ్ళట్లే, సినిమాలు చేయడానికి వెళ్తున్నా. కాలేజ్ ఎగ్గొట్టాను కానీ నేను మార్క్స్ తెచ్చుకున్నా కదా, అది అక్కడ మీ క్రైటీరియా ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే మీకు మార్క్స్ తెచ్చుకోకుండా నన్ను పంపించొద్దు, కానీ మార్క్స్ తెచ్చుకోలేదనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇన్ని సబ్జెక్ట్స్ పోయాయి అనుకోండి, యూ కెన్ స్టిల్ గో టు సెకండ్ ఇయర్, బట్ ఇట్ విల్ బి బ్యాక్లాగ్. ఆఫ్ కోర్స్ అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అంటే సో ఐ డెంట్ కంటిన్యూ అండి. సో ఐ టోల్డ్ దెమ్ ఐ హ్యావ్ టు డిస్కంటిన్యూ. అంటే అప్పుడు హాఫ్ ద ఫీజ్ పే చేసామన్నారు 4 yearsకి. సో హాఫ్ ద ఫీజ్ పే చేసి వచ్చేసాను. దెన్ నౌ ఐ వాంటెడ్ టు స్టడీ. ఎలా చదువుకోవాలి ఇప్పుడు? సో అందరికీ అడిగాం, నేను అటెండెన్స్ రాలేను, అటెండెన్స్ ఉండదు, మార్క్స్ తెచ్చుకుంటాను, ఒకవేళ మార్క్స్ రాకపోతే ఐ విల్ స్టడీ అగైన్, నాకు ఇస్తారా అందరినీ అడిగాము. మామూలు BA డిగ్రీ కూడా ఒప్పుకోలేదు. అంటే BA నార్మల్ చాలా తక్కువదని కాదు, వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ దానికి కాంపిటీషన్ లేదు కదా. అది ఆర్ట్స్ గ్రూప్కి కాంపిటీషన్ అంటే అందరూ నేను చేయాలి అని ఒక రేస్ అయితే లేదు కదా. దానికి కూడా యాక్చువల్గా దాన్ని దుప్పటి గ్రూప్ అంటారు, అంటే దుప్పటి కప్పుకొని చదువుకోవచ్చు అని. అదే అంటే ఏమో మరి అది కూడా కష్టమేమో, బట్ కానీ దానికి కాంపిటీషన్ లేదు అని నా ఉద్దేశంలో, దాన్ని తక్కువ చేయటం లేదు. సో దానికి కూడా వాళ్ళు ఇవ్వనన్నారు. సో అయితే అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక ఇగ్నోవులో BCA అండ్ MCA చేసి, సో నా MCA కూడా అయిపోయింది, నా పెళ్ళికి ఫిక్స్ అయింది, నేను నా లాస్ట్ ఫిల్మ్ కూడా అప్లై చేశాను, 2006లో పెళ్లి చేసుకున్నాను. ఇవన్నీ ఒకటేసారి అయ్యాయి. బ్రహ్మాండం, అన్ని ఒకేసారి. అవునవును, విన్ మీద విన్. కానీ సౌందర్య గారు పోయిన తర్వాత మీరు ఆ ప్లేస్కి వెళ్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారండి. అవునండి, బట్ యు ఆర్ నాట్ అవైలబుల్. మేబీ అది నేను రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ తెలీదు. లైఫ్లో రైట్ డెసిషన్ అనుకుంటున్నాను, కెరియర్లో రాంగ్ అయ్యి ఉండొచ్చు. అంటే మీరు అరే ఇది నేను సాధించలేకపోయినా సినిమా ఇండస్ట్రీలో అనే అసంతృప్తి ఏం లేదు మీలో? ఉంటుందండి, అంటే ఉందా మనకి, ఎందుకంటే ఉంటుంది ఎవరికైనా. అంటే మనము ఇప్పుడు అది కాదు, ఇప్పుడు నా సంగతి అని పక్కన పెడితే, ఇప్పుడు మనం ఆర్టిస్ట్ ఇంతవరకు అచీవ్ చేసాము, ఇక్కడ నుంచి అరే ఇంకా ఇక్కడికి వెళ్ళాలి కదా, మనం ఇక్కడ ఆగిపోయాం ఏంటో నన్ను అనే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
సో ఇక్కడి నుంచి అక్కడికి కదా వెళ్ళాలి మనం, అది వెళ్ళలేకపోయాము. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి అంతకన్నా ఎక్కువ వెళ్ళిపోయారు యుఎస్. అంటే ఆ రకంగా వెళ్ళాను ఎక్కడికో, కానీ మన కెరియర్లో పైకి వెళ్ళలేదు. కరెక్ట్. అంటే మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి క్యారెక్టర్స్, అంటే మీకంటూ ఒక ఫిక్స్డ్ ఇది ఉన్నదండి, అంటే ఒక ఫిక్స్డ్ ఐడెంటిటీ ఉంది లయ అంటే. ఇప్పుడు సౌందర్య గారు బతుకున్నా ఆవిడకి వచ్చే క్యారెక్టర్లు అన్ని కూడా అలాగే ఒక డిగ్నిఫైడ్ గా సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఓరియంటేషన్ ఇలాంటి క్యారెక్టర్లు చేసి ఉండేవారు. ఇప్పుడు మీరు అదే క్యారెక్టర్లా, లేకపోతే మీకేమైనా స్పెసిఫిక్ గా ఇలాంటి క్యారెక్టర్లు నేను చెయ్యాలి అని ఏదైనా స్పెసిఫికేషన్ ఉందా మైండ్ లో? లేదండి, అలా అది మెయింటైన్ చేస్తూ, ఆ డిగ్నిఫైడ్ లుక్, ఆ డిగ్నిటీ అన్ని మెయింటైన్ చేస్తూ, అండ్ ఆ గర్ల్ నెక్స్ట్ డోర్ కూడా మెయింటైన్ చేస్తూ, బికాస్ అది ఎవ్రీబడి ఫీల్స్ నేను లైక్ అంటే మన అమ్మాయి అనే ఫీలింగ్తో పాటు నాకు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని, అంటే విజయశాంతి గారు లాగా, లైక్ సో మెనీ థింగ్స్. అంటే ఆవిడ అంటే నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్ అని కాదు, ఆవిడ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేసినవి ఉన్నాయి. సో అలాంటి విమెన్ ఓరియంటెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, అలాగే మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఉండే ఒక ఇది ఇప్పుడు అంటే యంగ్ కిడ్సే ఫేస్ చేయరు, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ దట్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా గో త్రూ. అలాంటివి ఏమన్నా కూడా ఒకలాంటి వెబ్ సిరీస్లు కానీ, లేకపోతే ఓటీటీలో వచ్చే ఫిల్మ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా చాలా బాగుంటాయి. అలాంటివి కూడా చేయడానికి నాకు స్కోప్ ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా. బట్ అది ఎలా వస్తాయో, అలా ఎవరు రాస్తే దాన్ని బట్టి. కరెక్ట్, మీరు బాగానే ల్యాండ్ అయ్యారు పాయింట్ మీద. మిడిల్గా ఒక యంగ్స్టర్స్ అనే కాదు, లేదా ఓల్డ్ అనే కాదు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి ఉమెన్ ఇష్యూస్ మీద గట్ట ఎవరైనా ఇఫ్ సంబడి కెన్ రియల్లీ ఎక్స్పెరిమెంట్, యూ విల్ బి ఏ రైట్ చాయిస్. అవునండి, అవును. అండ్ ఆల్సో అదేంటంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఉంటూ యంగ్స్టర్స్తో పాటు మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, అంటే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కదా, దీంట్లోనే ఉంటారు. సో ఇలా దీని అరౌండ్లోనే అది టచ్ చేసే పాయింట్ అవ్వచ్చు. అది టచ్ చేసినప్పుడు ఐ మే బి ఎన్ ఆప్షన్. లై గుర్తు రావాలి. అవునవును అని నేను ఫీల్ అవుతున్నానండి. వెరీ నైస్, మంచి ఆలోచనలో ఉన్నారు. అంటే విజయశాంతి గారి లాగా అంటే ఆవిడ అన్ని యాక్షన్ అసలు మామూలు కాదు. శ్రీరామలమ్మ గాని, కర్తవ్యం గాని, పోలీస్ లాకప్ గాని, అవును, అండ్ ప్రతిఘటన ఇంకా అసలు హిస్టరీ. అవును, అంటే కొంచెం అలాంటి రివల్యూషనరీ అలాంటి కొంచెం అది చేయాలని ఉంది. బట్ అది ఇప్పుడు మనకి ఎంతవరకు అంటే మీకు మొదటి నుంచి ఉండేదే ఈ రివల్యూషనరీ థాట్ పెళ్ళయ్యకి వచ్చిందండి? ఆడవాళ్ళకి రివల్యూషన్ లేకపోతే కుదరదు, పెళ్ళయ్యకి అసలు నాకు పెళ్ళయ్యాక నాకు చక్కగా నేను యాక్చువల్లీ ఫ్రీడమ్ నేను ఇంకా ఎంజాయ్ చేస్తున్నది. మా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు పాపం ఫ్రీడమ్ ఇవ్వలేదని కాదు, నేను సినిమా ఫీల్డ్ లో ఉన్నాను అనేసి కొంచెం రిస్ట్రిక్ట్. మామూలుగా ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, కొంచెం సినిమా ఫీల్డ్ వచ్చేసరికి భయం. ఇలా ఈ ఒక చేత్తో వెళ్ళు అనేవాళ్ళు, ఇట్స్ నుంచి లాగుతూ ఉండేవాళ్ళు వెనక్కి, డోంట్ గో అన్నట్టు. అంటే సినిమాలు అని కాదు, అంటే ఎక్కడికైనా ఇప్పుడు ఎవరైనా పిలిచారనుకోండి ఫంక్షన్కో లేకపోతే ఈవెంట్స్కో వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇలా వెళ్తాము, ఇక్కడ నుంచి వచ్చే తర్వాత టైం అయిపోయింది అంతసేపు ఎందుకు ఇది అది అంటే టు బి కేర్ఫుల్. ఈ పార్టీలకి వాటికి అలాంటి వాటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా మీరు? ఫ్రెండ్స్ మాత్రం ఎవరున్నారు మీకు ఇండస్ట్రీ? లేదండి, అంటే ఫ్రెండ్స్ గా లేరండి. కానీ ఐ థింక్ నేను ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీరు ఒకలాగా ఒక స్పెషల్ ఎఫెక్షన్తో మీరు మాతో మాట్లాడారు. అలాంటివి అయితే అందరి దగ్గర సంపాదించుకున్నాను. నేను ప్రతిరోజు కూర్చుని ఫోన్లో మాట్లాడేసేసి కలిసేసి కలిసారు ఎప్పుడైనా? కలిసానండి, ప్రశాంత్ కుటీర్లోనే ఉండేవాళ్ళు. ఎప్పుడు అక్కడే ఉన్నారు, ఎంత టాప్ ర్యాంక్ స్టార్ అయినప్పటికీ కూడా ఆల్వేస్ స్టేడ్ ఇన్ ప్రశాంత్ కుటీర్. నేను కూడా అక్కడే ఉండేదాన్ని. సో రోజు చూసేవాళ్ళం, కింద గార్డెన్ లో మాట్లాడేవాళ్ళం, సో మీట్ అయ్యేవాళ్ళం. సో ఆవిడ అలా సింపుల్గా ఉన్నారు. సో అది కూడా నేర్చుకున్నాను, అంటే ఇలా అన్నీ చెప్పాను కదా, లెర్నింగ్ నాకు చాలా ఉంది. సో నేను ఇలాంటి మంచి క్వాలిటీస్ అందరి దగ్గర నుంచి ఇప్పుడు నాకంటే యంగ్స్టర్స్లో ఉన్నా కూడా నేర్చుకుంటాను. సో ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిన తర్వాత రిస్ట్రిక్షన్ పోయింది, సినిమాలు కూడా చేయట్లేదు కదా ఇప్పుడు మీరు ఇందాక అన్న దాని ప్రకారం.
కరెక్ట్. ఇప్పుడు వాళ్ళకి ఏదో అంటారు చూడండి, మన వాళ్ళు ఒక అయ్య చేతిలో పెట్టేసి ఇంకా వాళ్ళు ఏడుస్తారు. అవును, అలాగే ఉన్నారండి వాళ్ళు, హ్యాపీగా ఉన్నారు అప్పుడు. అప్పుడు కానీ ఏంటంటే నాకు అప్పుడు ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడు ఓకే, నేను ఇప్పుడు వెళ్ళొచ్చు, గ్రోసరీస్ తెచ్చుకోవచ్చు, అంటే స్మాల్ థింగ్స్ ఏముంటాయి లేండి లైఫ్లో, ఏముంటాయి. అంతేగా. ఫ్రీడమ్ అంటే పెద్ద ఏముంటుంది. ఎవ్రీ వీకెండ్ ఒకసారి మా ఫ్రెండ్స్తో డిన్నర్కి వెళ్తాము. అమెరికాలో చాలా ఫ్లాట్ లైఫ్ ఏమంటే ఉంటుంది, ఫ్లాట్. ఎందుకంటే నేను వర్క్ చేస్తాను, ఇంట్లోంచే వర్క్ చేస్తాను. పోనీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తే ఎక్సైటింగ్గా అందరినీ మీట్ అవ్వచ్చు, ఎవరిని మీట్ అవ్వ, నేను ఇంట్లోనే ఉంటాను. సో మీట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఏమైనా ఫంక్షన్స్కి పిలిస్తే, లేకపోతే వీకెండ్స్లో ఫంక్షన్స్, బర్త్డే పార్టీలు ఇలా ఏమైనా ఉంటే తప్పకుండా అటెండ్ అవుతాం. బికాజ్ అందరూ అక్కడ కలుస్తాము, అందరితో ఒకసారి ఇట్ విల్ బి గుడ్ టైం అనేసి అది మాత్రం మీట్ అవుతాం. కానీ ఇప్పుడు మీలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయి అంటే సినిమాల్లోకి వచ్చిన గిరిగీసుకుని ఆ బౌండరీలోనే ఉండి, సినిమా నుంచి మా ఆఫ్ త్రూలోనే మ్యారేజ్ చేసుకెళ్ళిపోయి ఒక ట్రెడిషనల్ బ్లెండ్లో మళ్ళీ అంతా ఒక 10 years అక్కడ అంతా ఫ్యామిలీ లైఫ్, పిల్లలు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా నా పిల్లల్ని ఎలా చేయాలి ఏంటి అని. బట్ మీకు ఈ రోజున్న ప్రజెంట్ అమ్మాయిల తాలూకా కల్చర్ కానీ, ఈ ఫాస్ట్ స్పీడ్, మీరే అన్నారు ఇందాక, పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు, వద్దంటున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు చక్కగా అమ్మ నాన్న చెప్పినట్టుగా. అవునండి, అంటే వాళ్ళు ఫస్ట్ చూసి ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుందండి? ఇండియన్ గర్ల్స్ పూర్తిగా చేంజ్ అయిపోయారు. అవునండి, చేంజ్ అయ్యారు ఒక రకంగా. ఫర్ సమ్ రీజన్స్ ఇట్స్ గుడ్. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం కానివ్వండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ కోసం కానివ్వండి, వాళ్ళు అంటే డిపెండెన్సీ లేకుండా సంథింగ్ హ్యాపెన్స్ టు ద ఫ్యామిలీ, వాళ్ళు కూడా రన్ చేయగలరు. అంటే సడన్లీ, అంటే ఇప్పుడు ఇదివరకు హస్బెండ్ పోతే ఏం చేయాలి, వైఫ్లు అలా ఉండకుండా వాళ్ళు కూడా ఈ రకంగా ఇట్ ఇస్ గుడ్. కానీ ఒక రకంగా ఏంటంటే అది అక్కడి వరకు అయితే బాగానే ఉంటుంది. దాన్ని తీసుకుని ఓవర్ డామినెన్స్ కానీ, లేకపోతే నేను చెప్పేదే వినాలి, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను కాబట్టి నువ్వు విను, ఇలాంటి ఇష్యూల్లోకి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. దానివల్లే కదా ఇప్పుడు ఈ డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి అని విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. అంటే ఆల్సో అది వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా అండి. అండ్ ఆల్సో ఏంటంటే ఒక ఫ్రీడమ్ కూడా పేరెంట్స్ ఇచ్చారు, నువ్వు ఏదైనా ఉంటే నువ్వు వాయిస్ అవుట్ చేయొచ్చు అనేది. ఆ వాయిస్ అవుట్, ఆ ఫ్రీడమ్ని నేను అనుకోవడం అది కొంచెం ఎక్కువ మిస్యూజ్ అవుతుందేమో నేను ఫీల్ అవుతున్నాను. అంటే కొంచెం అంటే ఎక్కువ మిస్యూజ్ చేయకుండా, ఐ థింక్ ఎక్కడ అవసరమో అక్కడ వీ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిస్. ప్రతిదానికి అంటే కష్టం, మనకి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు రైజ్ చేయొచ్చు వాయిస్. కాకపోతే ఎవ్రీథింగ్ నా కంట్రోల్లోనే ఉండాలి అనుకునే లెవెల్ వరకు వెళ్ళిపోకూడదు. కొన్నిసార్లు అది డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ అండి. అది డజంట్ మీన్ ఇండివిజువల్. అది వాళ్ళ సరౌండింగ్స్ బట్టి, వాళ్ళ బ్రాటప్ బట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ బట్టి ఇవన్నీ మారుతున్నాయి. సో కొంతమంది ఇంకా దే ఆర్ నైస్, వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు అన్నీ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మేము కూడా వర్కింగ్ కదా మా అక్కడ. బట్ కానీ మేము అలా లేము. అంటే మా బ్రాటప్ ఇస్ డిఫరెంట్. మాకు అసలు దెర్ వాజ్ నో ఆప్షన్, గోయింగ్ అవుట్ అనేది ఆప్షన్ కాదు. అమెరికా సంబంధాలు కూడా ఇవాళ రేపు భయపడుతున్నారు కదా లై గారు, ఎందుకంటే వాళ్ళ మగవాళ్ళు అక్కడ మగపిల్లలు ఎలా ఉంటారో ఆ డిఫరెంట్ కల్చర్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు. ఇక్కడ అందరూ ఆడపిల్లలు మన ఇండియన్ సొసైటీలో ఉన్నారు. అలా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్, ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ పీపుల్ హావ్ సెటిల్డ్ మీలాగా, కానీ బట్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అఫ్రైడ్. అవునండి, అటు నుంచి అఫ్రైడ్ కూడా ఉంది. మళ్ళీ ఎలాగా అటు కూడా భయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెరిగిన అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిల్ని చేసుకోవాలంటే భయపడుతున్నారు. అమ్మో వీళ్ళు టార్చర్ పెడతారేమో, అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వంట చేస్తారు, కుకింగ్ చేస్తారు, అది క్లీనింగ్ చేస్తారు, గిన్నెలన్నీతో వాళ్ళు ఏం చేయరు, మీకే చేస్తారేమో అక్కడ. ఏదండి అమెరికాలో అయితే హస్బెండ్స్ కూడా అంటే వాళ్ళు అన్ని ఇద్దరు షేర్ చేసుకోవాలండి, తప్పదు. మీరు చేసుకుంటున్నారా? అయ్యో చేస్తారండి అన్ని. అంటే వంట నేనుంటే పెద్ద చేయరు, బట్ కానీ బిహైండ్ ఉండి సామాన్లు తేవాలి, సడన్ గా అయిపోతూ ఉంటాయి, తేవడం కానివ్వండి, లేకపోతే ఉండరు అండి. వారానికి ఒకసారి, లేకపోతే అవసరం ఉన్నప్పుడు, అంటే లేదు చేస్తారు. కానీ వాళ్ళు వస్తే మాకు టెన్షన్, ఫస్ట్ మేము సగం చేసుకోవాలి.
వాళ్ళకి హెల్ప్ చేయాలి వెనక మేము సగం చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి చేస్తారు, లేకపోతే ఇలా అన్ని పడేసి ఉన్నాయి అనుకోండి, ఇది ఎక్కడ పెట్టాలో వాళ్ళకి తెలియదు, సో ఇక్కడే ఉంటాయి అవి. సో మేము సగం ఆర్గనైజ్ చేసి పెడితే వాళ్ళు పైన వచ్చి చేసిస్తారు అని. అవి చేశాక అది కూడా చేసేసుకోవచ్చు యాక్చువల్లీ. అందుకని నాకు పెద్ద నాకు మెయిడ్ నాకు హెల్పర్ పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే సగం నేనే చేస్తాను, ఇంకా సగం ఏముంది అది కూడా నేనే చేసేస్తాను ఇంకో రోజు, అంతే కదా అనుకుని నేను పెట్టుకోను మామూలుగా. మీరు అన్నిట్లోని మీది కన్విన్సింగ్ మెంటాలిటీ అండి మొదటి నుంచి కూడా. బికాస్ నాకు మొదటి నుంచి మీరు హీరోయిన్ గా వచ్చిన దగ్గర నుంచి తెలుసు నాకు. యువర్ జర్నీ ఇస్ ఎ డిఫరెంట్ జర్నీ, చాలా స్మూత్ సాఫ్ట్. అంటే మీరు దేనికి ఎదురు వెళ్ళరు, ఏది ఆఫర్ వస్తే వాట్ ఎవర్ ది లైఫ్ ఆఫర్స్ యు టేక్ ఇట్ విత్ బోత్ ది హ్యాండ్స్ అండ్ లివ్ హ్యాపీలీ. అవునండి, ఆ మైండ్ సెట్ అవసరం. అవును, ఇది మంచిదే అండి. కానీ ఎందుకంటే ఇప్పుడు మనము క్రియేట్ చేసుకోలేని ఆపర్చునిటీస్, నేను క్రియేట్ చేసుకోలేని, ఇది నేను తయారు చేసుకోలేను ఒక స్టోరీ, నేను నాకు నా ఓన్గా నేను ప్రొడ్యూస్ చేసుకోలేను, సో నాకు డైరెక్టర్ని నన్ను పెట్టుకోండి అని చెప్పలేను, సో ఇవన్నీ నేను క్రియేట్ చేసుకోలేను. సో వచ్చినవి తీసుకోవడం వరకు చేయగలను, అది యూస్ చేసుకోవడం ఎంతవరకు చేయగలను అన్న వరకే చేయగలను. అదే లైఫ్ కూడా మీరు అలాగే తీసుకున్నారు. అంతే అండి, అంతే. ఫస్ట్ ఆఫర్ ఇస్ బెస్ట్ ఆఫర్ అంటున్నారు. లేదు, నిజంగానే బెస్ట్ ఆఫర్. వెరీ నైస్, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలోకి వచ్చి చాలా మంది లాట్ ఆఫ్ విమెన్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ. కెరీరా ఫ్యామిలీయా కెరీరా అని రెండింటికి మధ్య నలిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మెనీ పీపుల్ లాస్ట్ ద గేమ్. దానిలో మీరు చక్కగా ఆనందంగా హాయిగా అమెరికాలో ఉండి చక్కగా ఫ్యామిలీ లైఫ్, మళ్ళీ సరదాగా మళ్ళీ ఒక చూపుగా మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి, అండ్ ఐ విష్ రియల్లీ ఏ లాంగ్ ఇన్నింగ్స్. ఇప్పుడు మీరు చేస్తున్న తమ్ముడు సినిమా, దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉందండి. కారణం ఏంటంటే నితిన్ హ్యాడ్ నో ప్రాపర్ హిట్స్, అంటే చెప్పుకోదగ్గ గొప్ప హిట్స్ కానీ జనరల్గా కూడా is not well as far as the career is concerned. One Robin Hood kuda koncham disaster. So దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. మీరు ఎలాగ మీ కామెంట్ ఏంటి సినిమా మీద, కథ మీద? డెఫినెట్లీ అండి, ఎక్స్పెక్టేషన్ మేము కీపప్ చేసుకుంటామని మాకు అయితే కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఉంది. అంటే మాకు అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ తరపున చెప్పొచ్చు, కానీ నేను స్టోరీ విన్నది కానీ అండ్ మేము డబ్బింగ్ చెప్తున్నప్పుడు కొంచెం పార్ట్ చూసుకున్నప్పుడు కానీ ఒక వైబ్ ఆల్రెడీ తెలిసిపోతుంది. అండ్ ట్రైలర్ చూసాము అండ్ ఈ సాంగ్స్ చూసాము, దట్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆ స్టోరీలో మనకి ఇంటెన్సిటీ కనబడుతుంది. ఆ సాంగ్ కానివ్వండి, ఇప్పుడు మొన్న డివోషనల్ సాంగ్ ఒకటి బయటకు వచ్చింది, అది ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫిలిం కనబడుతుంది. ఇట్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ ఫిలిం, కమర్షియల్ ఫార్ములాతో వచ్చిన ఫిలిం కాదు, బట్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్, ఇట్ విల్ ఎంటర్టైన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్. అది ద గుడ్ పార్ట్. ఫ్యామిలీ ఆడియన్స్కి ఒకళ్ళే కాకుండా యూత్ని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే యునో ఓల్డర్ పీపుల్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిది పెద్ద హిట్, ఆ టైటిలే ఒక రిస్కీ టైటిల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా గుర్తొస్తుంది అందరికి తమ్ముడు అనగానే, అదేమో ల్యాండ్ మార్క్ హిట్ అది తమ్ముడు. అవును, సో అదొకే. అంటే అండి నేను అంటే డ్యూ రెస్పెక్ట్, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి సినిమా, అండ్ అఫ్ కోర్స్ అది ఆ సెన్సేషనల్ హిట్, అది అసలు అన్బీటబుల్ అనుకోండి. కానీ ఆయనది తీసుకోవడం వల్ల ఐ డోంట్ థింక్ మేము అది దాని లెవెల్ ఏం తగ్గిస్తాము అని నేను అనుకోవట్లేదు. దాన్ని డీసెంట్గానే కాపాడుతాం అనుకుంటున్నాను. ఎందుకంటే అండి అది నిజంగానే ఈ సినిమాకి మస్ట్. అండ్ మాయాబజార్ సినిమా తీసి మాయాబజార్ అని పెట్టుకున్నాం. మాయాబజార్ లాగా తీయలేరు ఎవరును, మాయాబజార్ని బీట్ చేయలేరు, కానీ దాని గౌరవం ఉంచగలరు. అలాగే మిస్ అమ్మ తర్వాత మిస్ అమ్మ, నేను చేసిన సినిమా మిస్ అమ్మ అని కూడా పెట్టాము. అది కూడా చాలా, అంటే మరి మిస్ అమ్మ లాగా ఉండదు, ఇంకో రకంగా ఉంటుంది, దాన్ని గౌరవాన్ని మాత్రం పోగొట్టాం. అలాగే ఇది కూడా ఐ థింక్ దాని గౌరవం అవుతే
రేపొద్దున పోదు అని నేను అనుకుంటున్నాను. గంటాపదంగా చెప్తున్నారు. అంతే. బల్ల గుద్ది మరి. అవును. అంటే గౌరవం అయితే దానికి ఆ పేరు గౌరవం తీయం. వెరీ నైస్. మీ కంబ్యాక్ సినిమా మంచి హిట్ అవ్వాలని, మీ అడుగు నితిన్కి బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాం. అండ్ వేణు శ్రీరామ్ ఆల్సో ఈజ్ ఎ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. మంచి డైరెక్టర్. ఆయనకు కూడా హిట్ చాలా అవసరం ఈ టైంలో. అవునండి. అండ్ కాకపోతే ఏంటంటే సినిమా ట్రెండ్స్ మారిపోయినాయి. ఇందాక మనం అనుకున్నాం అవునండి. రెగ్యులర్ సినిమాలు చూడట్లేదు. అవునండి. హౌ ఇర్రెగ్యులర్ దిస్ ఫిల్మ్, హౌ డిఫరెంట్ దిస్ ఫిల్మ్ అన్న దాని మీదే ఆడియన్స్ ఉంటుంది. రెస్పాన్స్. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. లైక్ రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్ అగైన్ ఇన్ ది ఫిల్మ్స్. మీలాంటి యాక్ట్రెసెస్ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. మీరు అనుకున్నట్టుగా విజయశాంతి గారు లాంటి క్యారెక్టర్స్ ఇమోషనల్, రివల్యూషనరీ. మరి చూడండి, రివల్యూషనరీ క్యారెక్టర్స్ గట్ చేస్తే మీ ఆయనకు భయపడతారు. ఆయన భలే అంటున్నారు. ఫస్ట్ టైం శ్రీరామ్ వేణు గారితో మాట్లాడుతూ, ఓకే నా హెడేక్ని మీకు డంప్ చేసేసాను, మీరు చూసుకోండి, ఇంకా నా హెడేక్ కొన్ని రోజులు నాకు లేదు. ఇప్పుడు ఫోన్ చేసి అంటున్నారు, వెన్ ఆర్ యూ సెండింగ్ మై హెడేక్ బ్యాక్, ఐ హ్యావ్ టు ప్రిపేర్ అని ఆయన అంటున్నారు. సో ఆయన అలా జోక్లేస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ హ్యాపీ పర్సన్ అండి. వెరీ నైస్ టు లిజన్ టు. మీ లైఫ్ ఇలాగే హ్యాపీగా, చక్కగా, ఆనందంగా, హాయిగా, ఆహ్లాదకరంగా అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా ఇక మీదట కూడా నడవాలని మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులందరి తరఫున కోరుకుంటున్నానండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. వెరీ బెస్ట్. ఇది లై గారి తాలూకా చిన్న కెరీర్ జర్నీ, దానిలో బోల్డ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వెరీ డెలికేట్ గర్ల్ మొదటి నుంచి. అదే డెలికసీ ఇప్పటికీ ఆవిడలో కంటిన్యూ అవుతున్నది. సో ఆ డెలికసీకి తగ్గట్టుగా మంచి క్యారెక్టర్స్ రావాలని, మళ్ళీ కెరీర్ మళ్ళీ ఉజ్వలంగా వెలగాలని మనందరం కోరుకుందాం. వాచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.